నేను వాక్యం మరొకసారి చదువుతాను చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే, దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి. రెండోది ఏంటంటే తెలుసా, చూశాడు, రెండోది ఆశించాడు. కాబట్టి ఆశ కలిగి ఉండటం తప్పు లేదు. కానీ ఈ ఆశ గనక దురాశ అయిందనుకోండి, అది పాపానికి దారితీస్తుంది, అది మరణానికి దారితీస్తుంది. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దురాశ గర్భం ధరించి పాపం కనును, పాపం పరిపక్వమై అది మరణానికి దారితీస్తుందని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఆశ కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఆశ దురాశకు అది దారి తీయకూడదు. ఈ ఆకాను కూడా చూశాడు, చూసినప్పుడు తను ఆ చూపులో పరిశుద్ధతను కోల్పోయాడు. ఆ చూపు కాస్త ఏమైందంటే తనలో దురాశ రావడానికి కారణమైంది. చూడండి, బైబిల్లో ఇంకా అనేకమైనటువంటి ఇలస్ట్రేషన్స్ కనుక మనం చూసినట్లయితే, ఈ తప్పుపోయినటువంటి కుమారుని జీవితంలో మనం చూసినట్లయితే, ఈ తప్పుపోయిన కుమారుని యొక్క జీవితంలో కూడా దురాశ తన జీవితంలోనికి ఎంటర్ అయింది. తన వయసుకు మించినటువంటి ఆశని కలిగి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నాకు రావాల్సినటువంటి ఆస్తినంతా నాకు ఇవ్వు అని అడిగి తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు. దేనికోసం అంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానంతటిని కూడా తన జీవితంలో తీసుకురావటం వల్లే, తను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, తను తీసుకున్నటువంటి ఆ ఒక్క డెసిషన్ వల్ల ఏమైందంటే తన జీవితం నాశనం అయ్యింది. తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తను మరి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటిలో ఉన్నప్పుడు పని వాళ్ళతో ఉన్నారు, చాలా సమృద్ధి ఉన్నది, తండ్రి దగ్గర నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, ఇవన్నీ పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే తను ఆశ వలన, తనలో ఉన్నటువంటి ఆ దురాశ వలన. చూడండి, తప్పుపోయిన కుమారుని జీవితంలో మనం చూస్తాం. అలాగే అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. దావీదు మరి బిడ్డల్లో ఉన్నటువంటి ఈ అమ్నోను ఏం చేశాడంటే వాయి వరసలు మర్చిపోయాడు. వాయి వరసలు మర్చిపోయి 2 సమూయేలు 13:1 మనం చూసినట్లయితే తను ఆ వాయి వరసలు మర్చిపోయి పాపానికి కారణమైంది. కారణం ఏంటంటే దురాశ కలిగి ఉండటం వలన. చూడండి, ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఇలా బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు మనం ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే దురాశ. మనలో ఆశ కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఈ దురాశ ఏం చేస్తుందంటే దురాశ గర్భం ధరిస్తుంది, పాపం కంటుంది, పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆకాను చూశాడు, చూసిన తర్వాత ఆశించాడు. ఆ ఆశ ఏమైందంటే తనని దురాశలోనికి తీసుకువెళ్ళింది. చూడండి, తన చూపు పరిశుద్ధతను కోల్పోయేటట్లుగా చేసింది. తరువాత ఆ యొక్క చూపు మరి ఆశించేట్లాగా చేసింది. ఈ ఆశ దురాశకుగా అది మారిపోయింది. దాని తర్వాత చూడండి, అతడు చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? తీసుకున్నాడు. చూశాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, తర్వాత మనతో ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ కాస్త దురాశ అయిపోయింది. మూడవది మనం చూసినట్లయితే వాటిని తీసుకున్నాడు. చూశాడు, ఆశించాడు, ఆశించిన దాన్ని మరి ఏం చేశాడంటే ఆక్రమించుకున్నాడు. హబక్కూకు గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, తనది కాని దానిని ఆక్షేపించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ఏదైతే మనది కాదో దాన్ని ఆపేక్షించి, దాన్ని కోరుకొని, దాన్ని తీసుకొని మనం అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు అది శ్రమ అవుతుంది. హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ కూడా ఆకానుకు ముందే హెచ్చరించాడు. ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి ఆయన ముందే హెచ్చరించాడు. శపితమైన దానిని నువ్వు ముట్టుకోవద్దు. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగైనా ఇవ్వగలడు. మీరు చూసినట్లయితే ఐగుప్తులో బానిసత్తులుగా ఉన్నప్పుడే వారు బానిసత్తులో నుంచి దేవుడు వారు మొరలు విని 430 సంవత్సరాలు వారు బానిసత్వం నుంచి దేవుడు విడిపించినప్పుడు వారిని ఒంటరిగా అక్కడి నుంచి తీసుకురాలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఐగుప్తీయులు కూడా ఏం చేశారంటే వీరికి వెండి బంగారాలు ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగైనా ఇస్తాడు. కానీ మనకు కాని దానిని ఇతరుల దగ్గర నుంచి మనం ఆశించి మన జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకోకూడదనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆకాను అడిగితే దేవుడు ఏమి ఇవ్వకుండా ఉండడు. ఎందుకంటే తన జీవితంలో వెనకకు తిరిగి చూసుకుంటే ఎన్నో జయాలు తను ఎన్నో రాజ్యాలను వారు జయించినట్లుగా దేవుని కృపను బట్టి మనం చూడొచ్చు. ఎన్నో అద్భుతాలు వారు అనుభవించినట్లుగా మనం చూడొచ్చు. కానీ ఆకాను తన చూపు ద్వారా పరిశుద్ధతను కోల్పోయాడు. చూచిన తర్వాత ఆశించాడు. ఆ ఆశ దురాశ అయిపోయింది. దురాశ అయిపోయినటువంటి తన ఆశ, తను ఏదైతే శాపమైనది ఉందో, ఏదైతే శాపగ్రస్తమైనది ఉందో దాన్ని తీసుకున్నట్లుగా మనం ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. చూడండి, మనము కూడా
పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటను, ఆ దేవుడిచ్చిన 10 ఆజ్ఞను చూస్తే, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని గొర్రెను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు అని చాలా క్లియర్గా దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం కాని దానిని ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు, లేదంటే అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. అడ్డదారులు తొక్కుతూ డబ్బు సంపాదించుకొని నేను సంపాదించుకుంటున్నానులే, నేను బాగా ఆస్తిని సమకూర్చుకుంటున్నానులే అనుకుంటున్నారు. కానీ అది తుదకు నాశనానికి తీసుకువెళుతుంది. మనం అన్యాయంగా సంపాదించింది ఏది కూడా నిలవదు. దేవుని చిత్తానుసారంగా కాకుండా మనం సంపాదించేటువంటి ఏ సంపాదనైనా అది ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నట్లుగా అనిపించవచ్చు, కానీ అది తుదకు మనల్ని నాశనానికి, శాపానికి తీసుకువెళుతుందనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. చూడండి, ఆకాను చూశాడు, పరిశుద్ధతను కోల్పోయాడు తన చూపు ద్వారా. రెండవది ఆశించాడు, ఆ ఆశ కాస్త దురాశ అయిపోయింది. దాని యొక్క ప్రతిఫలం ఏమైందంటే ఆ శపితమైన దాన్ని తీసుకుని అక్కడితో ఆగలేదు. కానీ చూడండి, అతడు ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాచాడు దాన్ని. ఎక్కడ దాచాడు అంటే తన భూమిలో, డేరాలో, తన ఉంటున్నటువంటి దానిలో లోపల భూమి కింద దాన్ని దాచాడు. ఇక్కడ మనం ఆకాను యొక్క పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, లేదా అర్థం చేసుకున్నట్లయితే, ఆకాను అనుకుంటున్నాడు నేను చేసినటువంటి పని ఎవరికీ తెలియదు, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి తెలియదు, యెహోషువకు తెలియదు, అంతకంటే ముఖ్యంగా ఏమనుకున్నాడంటే దేవుడు కూడా తెలియకపోవచ్చేమో, దేవుడు కూడా చూడట్లేదేమో అని అనుకున్నాడేమో. వీ డోంట్ నో. కానీ ఇక్కడ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే దేవునికి కనుమరుగైనటువంటిది ఏదీ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనం చూసినట్లయితే ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. దేవుడికి కనబడినటువంటిది, దేవుడు చూడలేనటువంటిది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుడు సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనటువంటిది, ఆయన కంటికి కనపడినటువంటి సృష్టము ఏదీ లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 139వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే, మన కూర్చుండుట, లేచుట, మనం పడుకుండుట, మన నోటి మాట రాక మునిపే మనము మన తలంపులు, మనం అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని అక్కడ చాలా క్లియర్గా చెప్పబడింది. చూడండి, ఆకాశంలోనికి మనం రెక్కలు కట్టుకుని వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు, భూమి దిగంతంలోనికి మనం వెళ్ళినా అక్కడ ఉన్నాడంట. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి మనము మరుగు చేసి మనం ఏదైనా మనము దాచిపెట్టాలనుకుంటాం, కానీ అది దాగేటువంటిది కాదు. కాబట్టి ఆకాను కూడా అలాగే అనుకున్నాడు. కానీ ఏమైందో తెలుసా? తన పాపము ఆయన్ని పట్టుకునేటట్లుగా చేసింది. చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం చూస్తే, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. ఇక్కడ యెహోషువ ఏమనుకున్నాడంటే కొద్ది మందితో చాలు, మనం యుద్ధానికి వెళ్తే చాలు, మనము ఒక కొంత 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణాన్ని మనం పట్టుకుంటే చాలు. ఎందుకంటే అంతకంటే ముందు వారు ఎన్నో యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధాల్లో వారు కొంత సైన్యమైనప్పుడు కూడా అవతల వాళ్ళ సైన్యము వీరికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు ఎన్నో విజయాలు సాధించారు. కారణము వారు సైన్యాన్ని బట్టి కాదు, కానీ సైన్యములకు అధిపతి అయిన దేవుని బట్టి వారు విజయం సాధించారనే విషయం, ఆ విశ్వాసము, నమ్మకము యెహోషువలో, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజంలో ఉంది. కాబట్టి వీరు కూడా ఏమనుకున్నారంటే ఒక 2,000 మంది 3,000 మంది వెళ్ళి హాయి పట్టణాన్ని వెళ్ళి మనం పట్టుకుని రావచ్చు అని అనుకున్నారు. కానీ ఆ యొక్క వెళ్ళినటువంటి వారు కూడా ఏమైపోయారంటే ఓడిపోయినట్టుగా, కొంతమంది చనిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం యెహోషువకి అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని దేవుడి సన్నిధిలో మోకరించి ఏడ్చినప్పుడు, అతనికి దేవుడు తెలియజేసినప్పుడు, అప్పుడు ఈ యొక్క యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఆ యెహోషువ ఎలాగ ఈ పాపం జరిగింది, ఎందుకు కారణమైందనే దాన్ని ఆయన దేవుడి దగ్గర కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆకాను ఏం చేశాడంటే చూశాడు, తన చూపు పరిశుద్ధతను కోల్పోయేటట్టుగా చేసింది. రెండోది మనం చూసినట్లయితే ఆకాను చూసిన తర్వాత ఆశించాడు, ఆ ఆశ దురాశ అయిపోయింది. చూడండి, చూసి ఆశించడమే కాదు, దాన్ని తీసుకున్నటువంటి దాన్ని దాచిపెట్టాడు. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క యెహోషువ ఈ వ్యక్తులందరినీ ఈ పాపం ఎవరు చేశారా, ఈ తప్పు ఎవరు చేశారా అని దేవుడి ద్వారా అతను తెలుసుకున్న తర్వాత దాన్ని కనిపెట్టాలని చూసినప్పటికీ కూడా ఈ యొక్క ఆకాను దాన్ని ఒప్పుకోలేదు.
దాచిపెట్టిన తర్వాత కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దాన్ని ఒప్పుకున్నాడు. మీకు ఆ విషయాన్ని నేను చూపిస్తాను చూడండి. 21వ వచనంలో చివరిగా చూడండి. తేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఎప్పుడు ఒప్పుకున్నాడు? అంతా అయిపోయిన తర్వాత ఒప్పుకున్నాడు. ఈ రోజున చాలామంది జీవితంలో మరి నష్టానికి కారణం ఏంటంటే వారు చేసిన తప్పును బట్టి మాత్రం కాదు, కానీ ఆ తప్పు దేవుడి దగ్గర ఒప్పుకోవటం పోవటం వల్లే వారి జీవితంలో శాపగ్రస్తమైనటువంటి వారుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఈరోజు నేను ఇందాక చదివించినటువంటి మాట ప్రకారం మనం మొట్టమొదటి వాక్యాన్ని మనం చూసాం. ఏంటది? ఈ ఆకోరు లోయ బాధలోయగా ఉంది. ఈ బాధలోయని దేవుడు ఎలా మార్చబోతున్నాడో మీకు ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, ఈ హోషియా గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అంటే ఆకోరు శ్రమ కలిగినటువంటి ఆ యొక్క లోయను దేవుడు ఎలా మారుస్తారంటే నిరీక్షణ ద్వారముగా మారుస్తాను అన్నాడు. ఈరోజు ఈ ఆకాను మరి బాధలోయగా ఉన్నాడు. తను చేసినటువంటి అతిక్రమములను పాపములను ఒప్పుకొనకపోవటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ ఈ ఆకోరు లోయ లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నవేమో, కానీ దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు ఆ బాధలోయలోనే ఉండిపోకండి, మీరు ఆకోరు లోయలోనే ఉండిపోవద్దు. మీకు నిరీక్షణ కలిగినటువంటి ద్వారముగా మిమ్మల్ని నడిపిస్తాను. ఈ ఆకోరు లోయ బాధలో నుంచి మీరు నిరీక్షణలోనికి మీరు వెళ్ళాలి అని దేవుడు మనకు ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటను తెలియజేస్తున్నాడు. అక్కడ హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారము శ్రమ గల ఆకోరు లోయలో నుంచి మన నిరీక్షణ కలిగినటువంటి ద్వారముగా ఆయన నడిపిస్తానని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, చూశాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టాడు, ఒప్పుకోలేదు. ఈ ఒప్పుకోకుండా ఉండటం వల్ల ఒప్పుకోలేదు, కానీ దేవుడు దాన్ని పట్టించాడు. అందుకే నేను చెప్పాను కదా, వారి పాపం వారిని పట్టుకున్నాను. యెహోషువ చేసినటువంటి పని ఏమిటంటే, దేవుని యొక్క జ్ఞానం వలన యెహోషువ ఉదయమే లేచి ఇశ్రాయేల్ గోత్రాల వారందరినీ కూడా మరి వారు నిలబెట్టినాడు. ఆ నిలబెట్టినటువంటి గోత్రాల్లో యోధా గోత్రము పట్టుబడేను. అప్పటికీ కూడా ఈ ఆకాను మరి యెహోషువ దగ్గరికి వచ్చి దేవుడి సన్నిధిలో ఆయన తప్పు ఒప్పుకుంటే సరిపోయేది. అప్పటికి కూడా అతను ఒప్పుకోలేదు. అనుకుంటాడు, ఆ గోత్రం మాత్రమే కదా పట్టుబడింది, నేను పట్టుబడలేదు కదా, ఏం పర్లేదులే అనుకున్నాడు. ఆ గోత్రం పట్టుబడిన తర్వాత చూడండి, ఆ గోత్రంలో అయితే ఆ వంశము జెరహీయుల వంశము పట్టుబడింది. ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆకాను ఒప్పుకోవట్లేదు. ఈ జెరహీయుల వంశం పట్టుబడిందిలే కదా అని అక్కడితో ఆగాడా అంటే, తన యొక్క తాత అయినటువంటి జబ్ది అనేటువంటి ఆయన పట్టుబడ్డాడు. చివరిగా ఆకాను యొక్క తండ్రి కర్మి పట్టుబడ్డాడు. చివరిగా ఇక ఆకాను వంతు వచ్చేసింది. ఇక ఆకాను తప్పించుకోవటానికి అవకాశం లేదు. అప్పుడు తప్పుగా ఒప్పుకోవలసి వచ్చిందని ఒప్పుకున్నాడు తప్ప పశ్చాత్తాపంతో అతను ఒప్పుకోలేదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. బైబిల్లో మనం ఎంత ఘోరమైన తప్పు చేసినా దేవుడి దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు క్షమిస్తాడు. కానీ ఆకాను విషయంలో జరిగింది ఏంటయ్యా అంటే, తప్పు మరి ఇక దొరికిపోయాడు కాబట్టి, ఇక అవకాశం లేదు కాబట్టి, ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకున్నాడు తప్ప నిజమైనటువంటి పశ్చాత్తాపం తన జీవితంలో లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో కూడా నిజమైనటువంటి పశ్చాత్తాపము, రక్షణ అనుభవం వారికి మారు మనసు లేకపోవటం వల్లే వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. బైబిల్ గ్రంథం కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని రాయబడిందంటే, ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేస్తుంది. ఏది రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. మన దుఃఖము కొన్నిసార్లు మనము తప్పు చేశాము అని నిజంగా యథార్థంగా మనము ఆ తప్పును ఒప్పుకుంటాం కోసం మనము పశ్చాత్తాపం పడము, కానీ మనము చేసి దొరికిపోయామే అనేటువంటి విధంగా చాలామంది జీవితంలో పశ్చాత్తాపడతారు. మీకు ఒక బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక
రీతిగా 12వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురా. నేను ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు నాకు అర్థం కాలేదు. అయ్యో, దేవుడి దగ్గరకు వస్తే ఎలాంటి పాపమైనా దేవుడు క్షమిస్తాడు కదా. మనము యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మనం చూసినట్లయితే మనం పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన ప్రతి పాపము నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తానని వాగ్దానం చేయబడింది కదా వాక్యము. అరే, ఎలాంటి వ్యక్తి అయినా సిలువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిలువును మనం చూసినప్పుడు మనకు విలువ లేనటువంటి మన జీవితాలకు విలువ వస్తుంది కదా. మనము పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి మనల్ని దాటిస్తుంది కదా. ఈ పాపభూయిష్టమైనటువంటి లోకంలో పడిపోయినటువంటి మనల్ని ఆ యొక్క పరలోకానికి లేదా మోక్షానికి దేవుడి దగ్గరికి నడిపించేది సిలువే కదా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏశావు అంట ఆశీర్వాదము గోరి కన్నీళ్లు విడిచిచు దానికోసం వెతికినను మారు మనసు పొందనవకాశము లేదు. నాకు అర్థం కాలేదు. అంటే దేవుడి దగ్గరకు వచ్చి కన్నీళ్ళు గార్చాడు కదా. కన్నీళ్ళు కారిస్తే ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, మారు మనసు పొందాలనుకున్నాడు, కానీ అవకాశం రాలేదని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ ప్రాబ్లమ్ అని నేను దేవుడి సన్నిధిలో ఆలోచన చేసి నేను ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఏశావు తన కన్నీళ్ళు అది యథార్థమైనటువంటి కన్నీళ్ళు కావు. ఏశావు కార్చినటువంటి కన్నీళ్ళు రక్షణ కోసం ప్రాకులాడినటువంటి కన్నీరు కాదు, పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీరు కాదు. అతని కన్నీరు ఏమిటయా అంటే తప్పదు కదా అని, లేదంటే తన ఆశీర్వాదాన్ని తన తమ్ముడు తీసుకెళ్ళిపోయాడేమో అని, అలాగా లోక సంబంధమైనటువంటి దుఃఖాన్నే తను వెళ్ళబుచ్చాడు తప్ప నిజమైనటువంటి దుఃఖాన్ని వెళ్ళపరచలేదు. చూడండి, చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది బిడ్డలు మనం చూసినప్పుడు ఆ బిడ్డలు ఏడుస్తారు, కళ్ళంటూ ఒక చుక్క రాదు. తన తండ్రి తల్లి మందలిస్తున్నప్పుడు చిన్న బిడ్డలు నటిస్తూ ఉంటారు, ఏడ్చినట్లుగా వారు చేస్తారు. వాస్తవానికి వాడు ఏడవట్లేదు, కానీ వారు తప్పించుకోవడం కోసం ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏశావును కూడా మనం చూసినట్లయితే ఏశావు నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి లేడు. సో ప్రియ దేవుని బిడ్డ, చూడండి, దేవుడు ఎలాంటి పాపాన్నైనా ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు మనల్ని క్షమించడం కోసమే ఆయన ఉన్నాడు. ఆయన సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టింది కూడా శాపగ్రస్తమైన ఆకోరులో ఇలాంటి బాధలో ఇలాంటి మన జీవితాలను మార్చడానికి, ఆశీర్వాదపు లోయగా మార్చడం కోసం, నిరీక్షణ ద్వారంగా చేయటం కోసమే ఆయన ఇక్కడికి వచ్చాడు. కానీ మనము నిజంగా యథార్థంగా దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాపడుతున్నామా అని ఆలోచన చేయాలి. ఆకాను దారి లేదు, ఇంకా వేరొక మార్గం లేదు. తను దొరికిపోయాడు అని అనుకున్నాడు. నేను పట్టుబడినేమో అనుకున్నాడు. యోధా గోత్రం పట్టుబడింది, జెరూయేలు వంశము పట్టుబడింది, తన తాత పట్టుబడ్డాడు. చివరికి ఆకాను మీదకి వచ్చేసింది. ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు కనుక ఒప్పుకున్నాడు. కానీ అదే ఆకాను ప్రారంభంలోనే వెళ్ళి ఒప్పుకున్నట్లయితే తను మరణించేవాడు కాదు, తన కుటుంబం మరణించేది కాదు, ఆ శాపాన్ని కొని తెచ్చుకునేటువంటి వాడు కాదు. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో తెలియజేస్తుందంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఈ శాపాన్ని, ఈ బాధను, ఈ యొక్క కష్టాలను, మనం చేసినటువంటి తప్పుల వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ను మనము దాని నుండి విముక్తి పొందాలి అంటే దేవుడి దగ్గర మనం చేసినటువంటి దాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఈ ఆకాను చేసిన తప్పు ఆకాను ఒకడే అనుభవించాడంటే కాదు. ఆకానుతో పాటు తన కుటుంబ సభ్యులందరూ, తన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, తన పశువులు, తన ఆస్తి మొత్తం అంతా కూడా ఆ లోయలోనికి వెళ్ళి పడద్రోయబడినట్లుగా మనం చూస్తాం. ఒకని అవిధేయత తన కుటుంబం మీద మొత్తం వస్తుంది, ఒకని అవిధేయత తన సంఘం మీదకు వస్తుంది, ఒకని అవిధేయత తన యొక్క సర్వ సమాజం మీదకు వస్తుంది. ఈ రోజున
తల్లిదండ్రులైనటువంటి వాడు లేదా తండ్రి అనేటువంటి వాడు తను చేసే తప్పు వల్ల తన భార్య బిడ్డల మీదకి దాని కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయి. లేదంటే ఒక తల్లి చేసినటువంటి పాపం వల్ల తన భర్తకు బిడ్డల మీద కూడా కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయి. లేదా ఒక బిడ్డలు చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ తప్పు వల్ల, అవిధేయతల వల్ల ఆ కాన్సిక్వెన్సెస్ ఆ కుటుంబం అంతటి మీదకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆకాను ఒక్కడే కాదు, ఆకానుతో పాటు తన కుటుంబం అంతా కూడా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అయితే ఇలాంటి బాధగల లోయలో నుంచి, ఇలాంటి శ్రమ కలిగిన లోయలో నుంచి, ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుంచి నిరీక్షణ ద్వారంగా మారుస్తానని హోషేయ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఏం చేయాలి అంటే సిలువ ద్వారా మనము ఆ నిరీక్షణ ద్వారం వరకు వెళ్ళగలం. సిలువ పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఈ రోమీల మరి విధించేటువంటి శిక్షలలో అతి ఘోరమైనటువంటి శిక్షల్లో ఒకటి ఈ సిలువే. రోమీలకు, ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఆ గొల్గొతా మార్గం గుండా వెళుతున్నప్పుడు వారి చిన్న బిడ్డల ముఖాల మీద ఈ యొక్క క్లాత్స్ని కప్పేవారంట. ఎందుకంటే ఈ బిడ్డలు ఆ యొక్క ఆ గొల్గొతా వైపు నుంచి వినపడుతున్న శబ్దాలు కానీ, ఆ సిలువను కానీ, ఆ మరణాన్ని కూడా వారు చూడకుండా ఉండాలనేటువంటి వాణి. అంటే సిలువ వారి జీవితంలో ఒక శాపగ్రస్తమైనటువంటిది. ఈ సిలువ వారి జీవితంలో భయాన్ని కలిగించేటువంటిది. ఆ సిలువే వారు మరి బిడ్డలు కనీసం వారు చూడకూడదు అనేటువంటి దాన్ని చూపు కూడా మంచిది కాదు అనేటువంటిది వారు ఉండేది. కానీ ఆ సిలువే మనకు విలువని తీసుకొచ్చింది ఈ రోజున. యేసు ప్రభువారు సిలువ వేయబడటం ద్వారా, యేసు ప్రభువారు సిలువలో తన కార్చిన రక్తం ద్వారా, యేసు ప్రభువారు తన పెట్టిన ప్రాణం వలన, యేసు ప్రభువారు మన కొరకు బలియాగం అవ్వటం ద్వారా మన జీవితంలో ఆ కోరులో ఇలాంటి శ్రమ కలిగినటువంటి లోయలో నుంచి, బాధల్లో నుంచి, లేదంటే పాపపు ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆ జీవితంలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మరి మనం నడిపించేదయ్యా అంటే యేసు ప్రభువారి యొక్క సిలువే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆ సిలువను మరి గౌరవప్రదంగా చూసినట్లుగా మనం చూస్తాం. ఆ సిలువను బట్టే మనకు విలువ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కారణము ఆ సిలువలో ఉన్నటువంటి సిలువ కాదు, ఆ చెక్క సిలువ కాదు, లేదంటే అది మెటీరియల్తో చేసినటువంటి సిలువ కాదు, కానీ ఆ సిలువలో చేసినటువంటి యాగము, త్యాగము, యేసు ప్రభువారి యొక్క ప్రేమ, యేసు ప్రభువారు చేసినటువంటి మరి క్రైదనము, వీటన్నిటి ద్వారా నేడు మనందరికీ కూడా మనకి రక్షణ, నిరీక్షణ, మరి ఆశీర్వాదం వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఆ కోరులోయ బాధలోయే, కానీ హోషేయ గ్రంథంలో చెప్పినటువంటి ప్రకారము ఆ శ్రమ గల బాధ గల లోయలో నుంచి దేవుడు నిరీక్షణ ద్వారంగా చేస్తానంటున్నాడు. ఈ రోజున మనము ఎలాంటి స్థితిలో ఉన్నామన్న దాన్ని గురించి దేవుడు చూడడు, కానీ మనం దేవుడి దగ్గర యథార్థంగా మన స్థితిని ఒప్పుకున్నామా లేదనేది దేవుడు చూస్తాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నీ జీవితం ఎలాంటిదైనా అవ్వచ్చు, నువ్వు ఎలాంటి బంధకాల్లోనైనా ఉండొచ్చు, నువ్వెంత ఘోరమైన పాపివైనా అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని ఏమి చూడడు. తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడి మీద దేవుడు పవిత్రుగా చేస్తాడు. మన పాపమును ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన ప్రతి పాపం నుండి మనం విడిపించి మనల్ని పవిత్రులుగా చేయునని వాక్యము సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తుంటే, మీ పాపములు ఎర్రవైనను, కెంపులాగా అవి ఎర్రగా ఉన్నను, వాటిని నేను తెల్లగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి మన స్థితిని ఒప్పుకొని మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే ఆ కోరు బాధగల ఆ యొక్క లోయను ఆశీర్వాదపు లోయగా ఆయన మారుస్తాడు, నిరీక్షణ గుమ్మముగా ఆయన మారుస్తాడు, దీవెనకరమైనటువంటి మరి జీవితాలుగా మనం చేస్తాడు. ఆకాను దాన్ని ఒప్పుకోలేదు, తప్పు చేశాడు, ఆశించాడు, చూశాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు, పాపాన్ని ఒప్పుకోలేదు, దాని ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మన స్థితిని తెలియజేస్తున్నప్పుడు, దేవుడి సన్నిధిలో కనుక మనం ఆ స్థితిని తెలియచేయబడినప్పుడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు, మనం యథార్థంగా మనం దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడినప్పుడు ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూస్తాం. తప్పుపోయిన కుమారుడు తను తండ్రి యొక్క ఆస్తిని అంతటిని తీసుకుని వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, మరి వేశ్యల యొక్క సాంగత్యం చేశాడు, మరి ఇంకా వ్యసనాలతో నిండిపోన్నాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అంటున్నాడు, అయ్యో నేను దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట నేను పాపం చేశానని
తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తను క్షమించబడ్డాడు. తను పోగొట్టుకున్నటువంటి ఆ కుమారత్వాన్ని పొందుకున్నాడు. తను పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా శ్రమగల బాధ కలిగినటువంటి ఆకోరు లోయలో నుంచి, పాడైపోయిన మన జీవితాల్లో నుంచి సిలువ ద్వారా మనం దేవుడి దగ్గరికి వస్తే తిరిగి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ విధంగా దేవుడి దగ్గరకు వచ్చి మనం ఆశీర్వాదాన్ని నిరీక్షణ గుమ్మముగా మనం మార్చబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. నా వేదనలో, నా బాధలో, నే కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో, నా బాధలో, నే కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించునా యేసయ్యా, తోడైయుండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో,